పితా పుత్ర పవిత్రాత్మ నామమునా నిశ్చయముగా పరిష్కారం నీకు ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, 1904వ రోజు ఈరోజు మనము కారుణ్య జపమాలలో ప్రవేశిస్తూ ఉన్నాం. టుడే వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద 1904th డే ఆఫ్ దిస్ వండర్ఫుల్ జర్నీ విత్ ద మర్సిఫుల్ సేవియర్ జీసస్. ఈరోజు కూడా దేవా, ఆ టర్నింగ్ పాయింట్ మా జీవితంలో ఒక అద్భుతం జరగదా అని ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరితో పాటు మనం కూడా మోకాళ్ళ మీద ఉండి దివ్య సప్రసాద నాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుంటూ దేవుడు కనికరించమని ప్రార్థిస్తాం. ఆరాధనా 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 తండ్రి దేవా ఆరాధనా యేసు రాజా ఆరాధనా ఆత్మదేవా ఆరాధనా త్రియేక దేవా ఆరాధనా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. దైవ సన్నిధిలో ఉన్నాం. మరొకసారి మన జీవితంలో అద్భుత కార్యములు జరగాలని మనలాగా ఎంతోమంది ముందుకొచ్చి ఈరోజు సమర్పిస్తున్న బిడ్డల ఉద్దేశములతో మన యొక్క ఉద్దేశాలను కూడా యేసు యొక్క తిరుహృదయానికి అర్పిస్తూ భక్తితో మనమందరం కలిసి ప్రార్థించుకుందాం. యేసు ప్రభు దివ్య హృదయానికి ఈరోజు సమర్పిస్తూ మనము ప్రార్థన చేద్దాం. నారా ఇన్నాశమ్మకు మంచి ఆరోగ్యం కొరకు, మరియు నారా ప్రవీణ్కు యుఎస్ఏలో మంచి జాబు వచ్చి H1B వీసా వచ్చినట్లుగా, మరియు వంశీ ఆదిత్యకు జాబ్లో స్థిరత్వం మంచి జీతం వచ్చినట్లుగా, వారి తల్లి ఇన్నాసమ్మ విజ్ఞాపన ప్రార్థన, రెగ్యులర్గా వారి పిల్లలు జాబ్ కోసం ఫాదర్ ప్రార్థన కోరుతూ ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తూ ఉన్నారు. అలాగే డారతి రోజు, వసంత రోజు మరియు సిల్వెస్టర్ రోజు మంచి వివాహ సంబంధాలు వచ్చినట్లుగా, దేవుని దీవెనల కొరకు మరియు ఎలిజబెత్, సునీత మరియు ప్రభుదాసులకు ప్రభు సంతాన భాగ్యమును దయచేయాలని, మరియు ఫాదర్ సెల్ గారికి వారి బృందమునకు మంచి ఆరోగ్యం, తమిళనాడులో క్రొత్త సెంటర్ ప్రభు దీవించినట్లుగా, ఫాదర్ గారి పరిచయను ప్రభు గొప్పగా నడిపించాలని జపమాలను సమర్పించేవారు ఎలిజబెత్, సునీత మరియు ప్రభుదాస్. అలాగే జెసి రాణి జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, ఆశీర్వాదం, మంచి ఆరోగ్యం, మంచి పెళ్లి సంబంధం వచ్చినట్లుగా, మరియు తన సొంత స్థలంలోనే జాబ్ ట్రాన్స్ఫర్ వచ్చినట్లుగా ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. జెసి రాణి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. తిరుమల రెడ్డి, సాత్విక్ రెడ్డి, వారికి మంచి ఉద్యోగము మరియు బంగారు భవిష్యత్తు కోసం, అలాగే దేవుని యొక్క ఆశీర్వాదం కుటుంబ సభ్యులందరి మీద ఉండేటట్టు సుమలత గారు దీనిని ఈరోజు యేసు కారుణ్యమునకు అర్పిస్తూ ప్రార్థిస్తూ ఉన్నారు. హర్షవర్ధన్ క్యాన్సర్ వ్యాధితో 45 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. ఈ బిడ్డకు ఈ వ్యాధి నుండి సంపూర్ణ స్వస్థత కొరకు అర్పిస్తూ ఉన్నారు. పోగొట్టుకున్న బంగారము దొరికినందుకు దేవునికి కృతజ్ఞతగా, మరియు వీసా స్పాన్సర్షిప్ త్వరగా రావాలని, అభిలాష్, మౌనికాకు ప్రభు సంతాన భాగ్యం దయచేయాలని, ఒక అద్భుతాన్ని ప్రభు దయచేయాలని, సాక్ష్యం చెప్పాలని కారుణ్య జపమాలను సమర్పిస్తూ ఉన్నారు. అలాగే మల్లవరపు బాల, మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా, బాలకు గ్రీన్ కార్డు త్వరగా అప్రూవ్ అవ్వాలని, మరియు బాల మరియు మేరీకి ఇద్దరికి తొందరగా జాబ్ రావాలని, మంచిగా ఉన్న వారి జీవితంలో తెలియని కష్టములు ఎందుకు వస్తున్నాయో తెలియదు, అన్ని సమస్యలు పోయి మంచి రోజులు వచ్చినట్లుగా, మేరీకి దేవుని అనుగ్రహం వలన సంతానం కలిగినట్లుగా, అన్ని కష్టములు తొలగిపోవాలని ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. జస్టిన్, అంతోని పాల్, జేమ్స్ పాల్ మంచి ఆరోగ్యం కొరకు,
బలం, జ్ఞానం మరియు జస్టిన్ అంతోనీ పాల్ మంచి జీవిత భాగస్వామి కొరకు, ఆరోగ్య సమస్య నుండి విడుదల, జేమ్స్ పాల్కి దేవుని ఆశీర్వాదం, క్రమశిక్షణ, పట్టుదల, చేయి పనిలో విజయం సాధించినట్లుగా, మరియు మేరీ అనురోస్ కుటుంబ ఆరోగ్యం కొరకు ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. వీరందరితో పాటు ఈ శుక్రవారం నాడు ఎంతమంది ప్రభు బిడ్డలు విన్నపాలు అడుగుతున్నారో వారందరి యొక్క ఉద్దేశములను యేసు తిరుగర్దయానికి అర్పిస్తూ, మరి ముఖ్యంగా నిన్నటి రోజు సింగారమాత పండుగకు వచ్చినటువంటి బిడ్డలందరి ఉద్దేశములను ప్రభు ఆశీర్వించి వారికి గొప్ప ఆశీర్వాదం కలిగి సాక్ష్యం చెప్పేటట్టు దీవించమని, మరి ముఖ్యంగా భూకంపంలో ఎంతమంది బిడ్డలు చనిపోయారో వారందరి యొక్క కుటుంబాలను ఓదార్చి అక్కడ వాళ్ళు చేసినటువంటి ప్రతి ఒక్క మరి ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేయడానికి చేసిన ప్రయత్నంను దేవుడు ఆశీర్వదించి ఆ బిడ్డలకు త్వరలోనే బయటపడి మార్గమును దయచేయమని భక్తితో ఈరోజు కారుణ్య జపమాలను మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేతనిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏక పుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 11వ వచనంలో, నేను కొండల గుండా మార్గం వేయుదును, రాజపదం సిద్ధం చేయుదును అని ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఐ విల్ మేక్ అ వే అమంగ్ ద మౌంటైన్స్, ఐ విల్ మేక్ అ వే దట్ విల్ బి లైక్ ఎ కింగ్స్ వే. ఐసయా 44:11. మొదటి గుర్తులో 2 కొరింథీ 1వ అధ్యాయం 22వ వచనంలో, ప్రభు తన ముద్రను మనపై వేసి మనలను తనవారిగా ఎన్నుకొనెను. 2 Corinthians chapter 1 verse 22, God made a stamp on us and he chose us as his own people. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో, పెద్ద కొండవలే కనిపించు అవరోధములు కూడా నీ ఎదుట నుండి తొలగిపోవును. ఆమేన్. నీవు దేవాలయమున మమ్మలను పునరుద్ధరింతువు అని రాయబడి ఉన్నది. లార్డ్, ఈవెన్ దోస్ బిగ్ ట్రబుల్ లైక్ ఎ మౌంటైన్, యూ విల్ రిమూవ్ ఆల్ ఆఫ్ దెమ్
and you will make us to receive all that is needed for us to as a redemption. Thank you, Zechariah 4:7. భక్తితో ప్రవక్తలుగా మనము ప్రవచన రూపంలో ఈ పాటను పాడుతూ స్తుతిస్తాం, ఆరాధిస్తాం. కొండల గుండ మార్గం వేయును, రాజపదం సిద్ధం చేయును. కొండల గుండ మార్గం వేయును, రాజపదం సిద్ధం చేయును. కళతెందుకు చిందించకు, నిశ్చయం పరిష్కారం నీకు ఉంది. కళతెందుకు చిందించకు, నిశ్చయం పరిష్కారం నీకు ఉంది. అబ్రహాము దైవం నీవు, ఈసాకు దైవం, యాకోబు దైవం నీవు, మా ప్రియ దైవం. అబ్రహాము దైవం నీవు, ఈసాకు దైవం, యాకోబు దైవం నీవు, నా ప్రియ దైవం. పెద్ద కొండ నీవు ఏమాత్రము, జెరుబాబేలు ముందు తొలగిపోదువు. పెద్ద కొండ నీవు ఏమాత్రము, జెరుబాబేలు ముందు తొలగిపోవును. ఆమోదముద్రగా ఎన్నుకొన్నావే, ఆమోదముద్రగా ఎన్నుకున్నాడే. యేసుని నామములో జయం కలుగునే, యేసుని నామములో జయం కలుగునే. కళతెందుకు చిందించకు, నిశ్చయం పరిష్కారం నీకు ఉంది. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మొదటి తిమోతి 6వ అధ్యాయం 15వ వచనంలో ఏకైక పరిపాలకుడును రాజాది రాజును ప్రభువులకు స్తుతులు అని రాయబడి ఉన్నది. 1 Timothy chapter 6 verse 15. We give praise to the one who is King of kings
and one who comes to reign over our lives. కీర్తన 107 16 వచనం, Psalm 107 verse 16, అతడు ఇత్తడి తలుపులను పగలగొట్టును, ఇనుప గెడలను విర్రగొట్టును. యేసు ప్రభు రాకడ ద్వారా యెషయా 9వ అధ్యాయంలో ఉన్న ప్రవచనంలో ఒకటి కాడిని విరగొట్టును అని రాయబడి ఉన్నది. ఐసయా చాప్టర్ 9 verse 1 to 4, we see by the coming of Jesus Christ even the yoke will be broken. ఈరోజు మీకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాడిని విరగొట్టి దేవుడు ఈ ప్రోగ్రాం ద్వారా టర్నింగ్ పాయింట్ ఒకటి, ఒక అద్భుతం జరగాలని ఆశతో ప్రవచన రూపంలో 2వ చరణం పాడుతూ 2వ గుర్తును అర్పిస్తూ ప్రార్థిస్తాం. భూమి అంతటికి రాజాది రాజు, ఉన్నత దేవుని స్తుతులతో హెచ్చించెదము. భూమి అంతటికి రాజాది రాజు, ఉన్నత దేవుని స్తుతులతో హెచ్చించెదము. ఇత్తడి తలుపులను పగలగొట్టును, ఇత్తడి తలుపులను పగలగొట్టును, ఇనుప గడలను విరగొట్టును, ఇనుప గడలను విరగొట్టును. కలత చెందకు, చిందించకు, నిశ్చయం పరిష్కారం నీకు ఉంది. భక్తితో ప్రవచనం పలికాం. స్వీకరిస్తూ నేను సాక్ష్యం చెప్తాను ప్రభు అని భక్తితో విశ్వాసంతో 2వ గుర్తును ప్రభునికి అర్పిస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన దేవుడు మనకు ముందుగా వెళ్ళి ఆటంకాలన్నిటినీ తొలగించే దేవుడు. అందుకే యేసు ప్రభు లోకంలో జీవించినప్పుడు రాళ్ళు ముళ్ళు అన్నీ దాటి మనలందరినీ సమాప్తమైనదని పలికి ఆనాడు సిలువలో గెలుపును మనకు ప్రసాదించాడు. జీసస్ won all that he had to go through for us, removing all the blocks in our lives. He had to go through thorns, thistles, stones, and finally he said, "It is finished." He removed all that is blocking us to receive the blessings of the Almighty God. యోహాను 19:30లో సమాప్తమైనదని మన ఆటంకాలను తొలగించాడు. John 19:30, Jesus went through everything and he said, "It's finished." He removed all the blocks for us. అందుకే యేసు ప్రభు ఆ పనిని ముగించబోతున్నాడని తెలిసి ముందుగానే మార్కు సువార్త 11:9-10లో జనసమూహము జయము
ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక. మహోన్నతునకు జయమని విజయ ధ్వానము చేసిరి. Knowing this, that Jesus will conquer everything and he will become victorious, people sang the hymn, Hosanna, the one who comes, who brings victory. And Mark 11, 9 and 10. We will also join with them and say, we are on the way to victory. మనము ఈ రోజులలో ప్రత్యేకంగా ఒక టర్నింగ్ పాయింట్ అనే ప్రోగ్రాంలో ప్రవేశించి ఉన్నాం. ఆటంకాలు తొలగిపోయి మన జీవితంలో ఏ టర్నింగ్ పాయింట్లో మనం చేరాలని ఆశిస్తూ ఉన్నామో ఈ 2026వ సంవత్సరంలో అది జరగటానికి ఆరాధన జరుపుతున్నాం. భక్తితో పాడుదాం. ఆటంకాలను తొలగించే దేవుడు మన ముందు వెళ్ళును, జయమిచ్చును. ఆటంకాలను తొలగించే దేవుడు మన ముందు వెళ్ళును, జయమిచ్చును. హోసానా జయమని ఆర్భటించేదం, హోసానా జయమని ఆర్భటించేదం. రథములనగ్నితో కాల్చివేయును, రథములనగ్నితో కాల్చివేయును. నిశ్చయం పరిష్కారం మనకు ఉంది. ఆ పరిష్కారం కోసమే ప్రత్యేక ఆరాధనలు మనం జరుపుతున్నాం. అక్టోబర్ 26కి 2026వ సంవత్సరంలో 2026వ ప్రోగ్రామ్ని మనం కంప్లీట్ చేస్తాం. ఆ లోపల మీకు అద్భుతాలు జరగాలని ఒక గొప్ప ప్రయత్నమే ఈ ప్రోగ్రాం. భక్తితో కరుణ జపమాలలో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అనేక కీడులు జరుగుతున్న ఈ లోకములో దివ్యేశ ప్రసాద నాథుడు ఆయన రెక్కల క్రింద ఆయన కరుణతో మనలను కాపాడుకుంటూ వస్తున్నాడు. మనము 1904 రోజునకు చేరి ఉన్నాం. వి థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ ప్రొటెక్షన్. 1904 days we have reached and God has been protecting us because of this consecration prayer. ఈ రోజు కూడా దేవునికి సమర్పణ చేసుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం.
యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ మా జీవితమును సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును నా కుటుంబమును ఎస్విడి ఫాదర్స్ నడిపిస్తున్న ఎస్విడి ఫాదర్స్ నడిపిస్తూ ఉన్న అన్ని సెంటర్స్ ని అన్ని సెంటర్స్ ని తమిళనాడులో తమిళనాడులో నూతనంగా నూతనంగా కడుతున్న ఎరయరస్ రిట్రీట్ సెంటర్ ని ఇరయరస్ రిట్రీట్ సెంటర్ ని సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. ప్రత్యేకంగా DMI 24/7 గ్రూపుని అనుక్షణం మనం తలంస్తున్నాము. ఉదయకాల సమయంలో ఈ సమయంలో వారికి కూడా మేలు జరగాలని ప్రార్థించుకోండి. అందరు కలిసి దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగా. ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. అవమానము మరియు దుఃఖ బాధలను తొలగించుటకే యేసు వచ్చాడని యెషయా 9:1 ప్రభు పూర్వము జెబులూను నప్తాలి పట్టణములను అవమానమున ఉంచెను, కానీ భవిష్యత్తులో అతడి ప్రాంతమునకు కీర్తి తెచ్చును. మీ భవిష్యత్తు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి, దట్టమైన నీడలు కమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ఐసయా chapter 9 verse 1. As Jesus walks in the places called Zebulun and Naphtali, God will remove all that contempt, humiliation from them, and he will lead them to glory. This is the future promise of Isaiah. And now I am as in the place of that prophecy. I stand here to declare your prophecy that God will bring glory to you. Amen. Thank you, program Lord. దీనికోసం ప్రత్యేక మనం ఏర్పాటు చేసుకున్న గొప్ప ప్రోగ్రాం టర్నింగ్ పాయింట్ అంటాం. ఇప్పుడు మీరు అవమానంలో ఉన్నారేమో, వేదనతో ఉన్నారేమో, కానీ దేవుడు చెప్తున్నాడు మీ భవిష్యత్తు గురించి. భవిష్యత్తు అది కూడా 2026 సంవత్సరంలో జరగాలని ఆశిస్తున్న గొప్ప ప్రోగ్రాం ఇది. అందరికీ లింక్ను పంపండి. అందరూ కూడా ఒకేసారి ప్రార్థిస్తే డాడీ కనికరించి మన పూర్వస్థితి నుండి ఉన్నతమైన స్థితిలోనికి ఆయన నడిపించుటకు ఈ కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు, ఎన్నిసార్లు కరుణా, దయచూపమని ప్రార్థించామో ఆ బాధ్యతను నా దేవుడు నా చేతిలో పెట్టాడు. ఇప్పుడు 1904 రోజులుగా ఎడతెగక జరుగుతుంది. ఈ సంవత్సరం గొప్ప అద్భుతం జరగటానికి, మీరు సాక్షిగా మారటానికే ఈ గొప్ప ప్రోగ్రాం ఒక టర్నింగ్ పాయింట్గా మీ జీవితంలో మారాలని పాడుదాం, స్తుతిస్తాం, ప్రవచిస్తాం. ఈరోజు దర్శన రూపంలో పలుకుతూ పాడదాం. జెబులు నప్తాలి మండల అవమానములు కీర్తిగా మారును ప్రభు రాకతో. చీకటిలో ఉన్నవారు వెలుగును చూచును, అంధకారం మధ్యలో జ్యోతి ప్రకాశించును.
మధ్యలో జ్యోతి ప్రకాశించు. నిశ్చయం పరిష్కారం మనకు ఉంది. ప్రవచన పాట ఇది. మీ ఫ్యూచర్ గురించి, మీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి క్లెయిమ్ చేసుకుంటూ థ్యాంక్ చెప్పి, వందనాలు చెప్పి, దేవా త్వరలోనే ఈ అద్భుతం నేను సాక్షిగా నిలబడతాను ప్రభు అని చెప్పి భక్తితో అందరు కలిసి దివ్య మందసం వైపు చూస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నేను చెప్పే ప్రతి ఒక్క విన్నపానికి ప్రభువా దయ చూపమని మీరు ప్రార్థిస్తూ ఉండండి. ఎస్, ఫర్ ఎవ్రీ ఇంటెన్షన్ దట్ ఐ ఆస్క్ యూ టు ప్రే as you yourself have sent your intentions, keep on saying Lord have mercy. మొట్టమొదటిగా ఫస్ట్ వి ప్రే ఫర్ ద హెల్త్ ఆఫ్ ద పీపుల్. దేవా మంచి ఆరోగ్యం దయచేయం, దేవా దయచూపమని ప్రార్థిస్తూ ఉండండి. అలాగే ఐసీ వార్డులో, హాస్పిటల్లో మరియు వెంటిలేటర్లో ఎవరైతే పోరాడుతున్నారో, సర్జరీలో ఉన్నారో వాళ్ళందరి కోసం దేవా దయచూపమని ప్రార్థిస్తూ ఉండండి. అద్భుతాలు జరగాలని ప్రభుని ప్రార్థిస్తూ ఉండండి. అలాగే ఎవరెవరైతే పరీక్షలు రాస్తున్నారో వాళ్ళందరికీ దేవుడు దయచూపమని, మంచి రిజల్ట్ దయచేయమని, దేవా దయచూపమని ప్రార్థిస్తూ ఉండండి. అలాగే ఎవరెవరైతే వాళ్ళ జీవితంలో అయ్యా మాకు మంచి ఉద్యోగం కలగాలి అని వేరే దేశంలో, ఇండియాలో ఒక మంచి ఉద్యోగం ఇవ్వడా అని ప్రభు వైపు చూస్తున్నారో వాళ్ళ తరపున మీరు కూడా ప్రార్థించి దయచూపమని ప్రార్థించండి. అలాగే వీసా విషయంలో ఎవరైతే పిఆర్ విషయంలో పోరాడుతున్నారో వాళ్ళందరి మీద దేవుడు దయచూపమని ప్రార్థిస్తూ ఉండండి. అలాగే ఎంతమంది ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతూ ఉన్నారో, అప్పు సమస్యలు ఇరుక్కుని ఉన్నారో దేవా దయచూపమని చెప్పండి, ప్రార్థించండి. అలాగే ఎంతమంది యువకులు వాళ్ళ జీవితంలో అన్ని రకమైన బంధకాలలో ఉన్నారో, బానిసత్వంలో ఉన్నారో, ఎంతమంది అడిక్షన్లో ఉన్నారో, మొబైల్ అడిక్షన్, డ్రగ్స్ అడిక్షన్, అన్ని రకమైనటువంటి బంధకాలు, పెళ్లి కాక మునిపే వాళ్ళ జీవితంలో చేయకుండా పాపములు అది వారికి ఆటంకంగా మారకూడదని దయచూపమని ప్రార్థించండి. అలాగే ఎంతమంది తాగుబోతులుగా డ్రింకింగ్ హ్యాబిట్తో అడిక్షన్లో ఉన్నారో అలాంటి వ్యక్తుల మీద దేవుడు దయ చూపిస్తే వాళ్ళు మారిపోతారు, దయచూపమని ప్రార్థించండి. అలాగే డైవర్స్, ఎంతమంది వాళ్ళ జీవితంలో ప్రభువా ఎంతమంది వాళ్ళు కలిసిమెలిసి జీవించలేకపోతున్నారో, విడాకులు తీసుకునే పరిస్థితుల్లో తీసుకున్నారో వాళ్ళ మీద దయచూపమని ప్రార్థిస్తూ ఉండండి. అలాగే ఎంతమంది అక్రమ సంబంధాల్లో ఉన్నారో ఆ కుటుంబాలు అన్నీ కూడా మనసు మార్చుకొని మంచిగా ప్రామాణికంగా జీవించటకై దయచూపమని ప్రభుని ప్రార్థించండి.
ఎంతమంది బిజినెస్ చేస్తున్న వారు వ్యాపార విషయంలో ఇబ్బందులలో ఉన్నారో వారికి జయం కలగాలని, ఉత్తీర్ణత కలగాలని, మంచి రిజల్ట్ రావాలని ప్రభుని ప్రార్థిస్తూ ఉండండి. యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్ ఎంతమంది నిరుత్సాహమును గురి అయ్యారో వాళ్ళందరినీ ఉత్సాహపరచమని, దేవా దయచూపమని ప్రార్థిస్తూ ఉండండి. అలాగే లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ ప్రాబ్లం, అన్ని రకమైన రోగ బాధలు, లేనిపోని రోగాలన్నీ సైతాన్ని తీసుకొస్తున్నాడు. వాళ్ళందరి మీద దేవుడు దయచూపమని ప్రార్థిస్తూ ఉండండి. అలాగే ఎంతమంది ఇంటి విషయమై కొన్ని విన్నపాలు సమర్పించారో కొనుక్కోవాలి, అమ్ముకోవాలని, వాళ్ళందరి మీద దేవుడు దయచూపమని ప్రార్థిస్తూ ఉండండి. పిల్లల విషయంలో దేవా మా పిల్లలకు బంగారు భవిష్యత్తు దయచేయమని ప్రార్థిస్తున్న ప్రజల తరపున మీరు చెప్పండి, దయచూపమని చెప్పండి. అలాగే ఎంతమంది సంతాన భాగ్యం లేకుండా బాధపడుతున్నారో, అయా నాకు ఒక బిడ్డని ఇవ్వవా అని అవమాన మధ్యలో కురింగిపోయి ఎవరికి తెలియకుండా ఏడుస్తున్నారో, విలపిస్తున్నారో వాళ్ళ మీద దయచూపమని ఒక్క మాట చెప్పండి. దేవుడు వారి మీద దయ చూపినప్పుడు మీకు కూడా దయ చూపిస్తుంటాడు. అలాగే ఎంతమంది వాళ్ళ జీవితంలో ఇంకా సెటిల్మెంట్ కాలేదో, వాళ్ళ జీవితంలో ఒక మంచి భాగస్వామి కోసం వెతుకుతున్నారో, తల్లిదండ్రులు బాధపడుతున్నారో, పిల్లలు ఎదురు చూస్తున్నారో, వాళ్ళందరికీ ఒక మంచి పార్ట్నర్, మ్యారేజ్ సెటిల్మెంట్ కావాలని దయచూపమని ప్రార్థించండి. అలాగే ఎంతమంది స్కూల్స్ నడిపిస్తున్నారో వాళ్ళ మీద, ఆ స్కూల్ యాజమాన్యం మీద దయచూపమని ప్రార్థిస్తుండండి. ఎంతమంది సైతాన్ని పీడించి, మరి ముఖ్యంగా ఎంతమందిని దుష్టాత్మ శక్తులు, అంధకార శక్తులు, మరి మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు, అంధకార శక్తులు ప్రభావంలో అమావాస్య రోజున పోరాడుతున్న వారు వాళ్ళందరికీ విడుదల కలగాలని ప్రభుని ప్రార్థించండి. దయగల తండ్రి, ఇన్ని ఉద్దేశములను నీవు ఆలకించావని మేము నమ్ముతూ ముందుగానే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. సాక్ష్యాలు చెప్పే దినములు ఇవని ఆల్రెడీ నీవు స్టార్ట్ చేసినటువంటి టర్నింగ్ పాయింట్ ప్రోగ్రాంలో ప్రతి కుటుంబంలో ఒక టర్నింగ్ పాయింట్ ప్రభువా జరగాలని ఆశతో మేము ప్రార్థిస్తూ ఉండగా ప్రభువా ప్రతి ఒక్కరి మీద కనికరించి ప్రభువా, ఎంతమంది ప్రభువా ఈ సమయంలో వారు ఎక్కడ రోగం ఉందో అక్కడ చేయి ఉంచి ప్రార్థిస్తున్నారో వారందరినీ ఒక్కసారి జాలితో కదలి నీవు తాకమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభువా నీ జాలితో కదిలితే దయచూపమని ఇన్నిసార్లు చెప్పమన్నాను. ఏ బిడ్డైతే దయచూపమని చెప్పారో నీ దయా, నీ జాలి ప్రతి ఒక్కరికి చేరి ప్రతి ఒక్కరు ప్రభువా సాక్ష్యం చెప్పేటట్టు, ఇన్ని రోజులు ఎంతమంది ప్రవచనం జరిగిందని చెప్తున్నారో, ఇంకా ఏమైనా చెప్పలేకపోయారో వాళ్ళు కూడా జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రేమైన సహోదరి సహోదరులారా, 5వ గుర్తులో చివరి గుర్తులో యెషయా 9వ అధ్యాయం 6వ వచనంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక ప్రోగ్రాం ద్వారా ప్రకృతి ప్రోగ్రాం మొదలుపెట్టి తర్వాత సాయంత్రం వరకు దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు. ఆ ప్రోగ్రాంలో ఒకటే చివరిగా 3 గంటల ప్రార్థన, ఆశ్చర్యకరుని సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని ఆయనకి పేరుడుదురు అని రాయబడి ఉన్నది. ఈస్ అ వండర్ఫుల్ కౌన్సిలర్, ఈస్ అ మైటీ గాడ్, ఈస్ అ గాడ్ హూ ఇస్ ఎన్ ఎవర్ లాస్టింగ్ ఫాదర్, ఈస్ అ కింగ్ ఆఫ్ పీస్. ఇవన్నీ ఒక్కొక్క వృదు మీ జీవితంలో అద్భుతాలు జరిగించమని చేతులు పైకి లేపి భక్తితో పాడి ఆశీర్వాదం కోసం సిద్ధపడుతున్న వేళలో, ఆశీర్వాద టైంలో అందరి దగ్గరికి రండి, చేతులు పట్టుకోండి. మీ చేతులు ఏదైనా దీవించాలని తీసుకొని పట్టుకోండి, వెండపాలు రాసి పెట్టుకోండి. 2026వ సంవత్సరం మనం ఈ 2026 అని ప్రోగ్రాం కూడా కంప్లీట్ చేయబోతున్నాం. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. ఆశ్చర్యకరుడు, మంచి సలహాదారుడు, బలమైన దేవుడు, శాంతికరుడైన రాజు. ఆశ్చర్యకరుడు, మంచి సలహాదారుడు, బలమైన దేవుడు, శాంతికరుడైన రాజు. ఎవరు ఊహించని కార్యం చేయును, ఎవరు ఊహించని కార్యం చేయును, ఆశ్చర్యపడే గొప్ప కార్యములు చేయును, ఆశ్చర్యపడే గొప్ప కార్యములు చేయును, గుండెల గుండె మార్గం వేయును, రాజపదం చిత్తం చేయును.
కలతెందుకు, చిందించకు, నిశ్చయం పరిష్కారం నీకు ఉంది. అబ్రహాము దైవం నీవు, ఈసాకు దైవము, యాకోబు దైవం నీవు, మా ప్రియ దైవం. భక్తితో చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదముల కొరకై సిద్ధపడదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు మేము అర్పిస్తున్న విన్నపములు ఆలకించమని ప్రార్థిస్తున్న బిడ్డల మీద దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఒక టర్నింగ్ పాయింట్ మా జీవితంలో జరగాలని ఎదురు చూస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1904 రోజులుగా మాతో పాటు ప్రయాణిస్తున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 2026లో అక్టోబర్ 26వ తారీఖున ఆ 2026 అని గమ్యం చేరబోతున్న ప్రతిరోజు పర్వతంలో పాల్గొంటున్న అందరికీ అద్భుతాలు చేయమని ప్రార్థిస్తున్న మా మీదను వారి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తమిళనాడులో కడుతున్న ఎర్రస్ రిట్రీట్ సెంటర్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ప్రార్థన అడిగిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ప్రకృతి కార్యక్రమంలో పాల్గొన్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఈ ప్రోగ్రాం నడుస్తుండగా తెరవెనుక పనిచేసిన అందరి మీదను దయగా ఉండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దగ్గరికి వచ్చి యేసు ప్రభు దగ్గర ఉన్నవన్నీ మీకు పంచే టైమే ఈ ఆశీర్వాద టైం. పరలోకం తెరవబడి దేవుని యొక్క దీవెనలు మీ మీదకి ప్రవహిస్తున్న దర్శనాన్ని చూసుకుంటూ దేవుని దీవెనలకు ప్రార్థించండి. మీ చేతిలో ఉన్నవన్నీ దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మీ విన్నపాలకు దేవుడు మీకు అవునుగా కానీ చెప్పే టైం ఇది. దేవా, బిడ్డలు టర్నింగ్ పాయింట్ ప్రోగ్రాంలో పాల్గొంటూ ఉన్నారు. ప్రతిరోజు ప్రభా అద్భుతాలు జరిగి సాక్ష్యం చెప్పాలి ప్రభా అని ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకి దీవెనలు సమృద్ధిగా కలిగినట్టు ఆశీర్వించం తండ్రి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి మీరు ఎదురు చూస్తున్న కార్యం చేసి మీరు సాక్షులుగా ఉండేటట్టు దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost come upon you. Make miracles to happen. In Jesus' name we pray. చిందించకు, కలతెందుకు, నిశ్చయం పరిష్కారం మాకు ఉన్నది.